కరీంనగర్ జిల్లాలోని అన్ని పిఎస్సీల నుండి ఆశా కార్యకర్తలు పిఎస్సీ అధ్యక్ష కార్యదర్శులు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీ డబ్బులు ఇవ్వలేదు. అట్లాగే ఇప్పుడు ఇవాళ నుంచి ఎల్సిడిసి లెప్రసీ సర్వే స్టార్ట్ అయింది. దానికి సంబంధించినవి కూడా పెండింగ్ బిల్లులు 2 సంవత్సరాలు ఉన్నవి, అవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు చేసే 2025 సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే డిఎంహెచ్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు ఎలక్షన్ డ్యూటీలల్లో అన్ని డిపార్ట్మెంట్లకు అమౌంట్ ఇస్తున్నారు, ఆశా కార్యకర్తలకు ఇవ్వట్లేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాతోని అక్కడ డ్యూటీలు వేసి మాతో పని చేయించుకున్నారు, డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఈ ఎల్సిడి సర్వేకి సంబంధించింది కూడా కొన్ని జిల్లాలలో పెండింగ్ లేకుండా మొత్తము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం క్లియర్ చేసారు. వనపర్తి, నిర్మల్ జిల్లా చూసుకుంటే ఇంకా మిగతా జిల్లాలలో కూడా అసలు పెండింగ్ లేనే లేవు. కానీ కరీంనగర్ జిల్లాలో 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటున్నవి. 3 సంవత్సరాలు అయితే 1 సంవత్సరం ఇచ్చిర్రు, ఇంకా 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నాయి ఇవ్వాలి. ఇప్పుడు ఏషేటివి కూడా ఈ 2025 సంవత్సరంలో ఏషేటివి కూడా పెండింగ్ లేకుండా మాకు ఇవ్వాలి, ఇస్తేనే మేము ఈ సర్వే చేస్తామని ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఇంకా 2 రోజులు ఏంటంటే రేపు ఎల్లుండి కానీ ఈ 2-3 రోజులల్లో మాకు చెప్పాలి, అసలు అమౌంట్ మా అకౌంట్లలో వేస్తారా లేదంటే మాకు ఇస్తారా, హామీ ఇస్తారా, ఏదో ఒకటి నిర్ణయం చేయకుంటే సోమవారం రోజు మేము జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు 644 మంది ఉన్నారు, మొత్తం వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి అధికారులు రెస్పాండ్ కావాలని, మా సమస్యని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. నా పేరు మారెల్ల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.